హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్కై అకాడమీ. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆగస్ట్ 15 రావచ్చు. దాని తర్వాత ఒక్క నెల లోపలే గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా రావచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీకు ఒక్క క్వశ్చన్ అడగాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదవడం స్టార్ట్ చేస్తే అప్పటికి సరిపోతుందా? జవాబు చాలా సింపుల్‌గా చెప్తాను. నో, నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. అది ఎప్పుడూ సరిపోదు. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొదలవుతుంది. సిలబస్ కంప్లీట్ అవ్వదు. కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ఇది చాలామంది చేసే కామన్ మిస్టేక్. అందుకే ఈరోజు ఒక్క విషయం మీతో క్లియర్‌లీ చెప్పాలనుకుంటున్నాను. నోటిఫికేషన్ రాకముందే ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ఇప్పుడే స్టార్ట్ అవ్వండి. ఆ కాన్ఫిడెన్స్, ఆ మొమెంటమ్ మీకు చాలా హెల్ప్ అవుతుంది ముందు ముందు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్కై అకాడమీ. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆగస్ట్ 15 రావచ్చు. దాని తర్వాత ఒక్క నెల లోపలే గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా రావచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీకు ఒక్క క్వశ్చన్ అడగాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదవడం స్టార్ట్ చేస్తే అప్పటికి సరిపోతుందా? జవాబు చాలా సింపుల్‌గా చెప్తాను. నో, నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. అది ఎప్పుడూ సరిపోదు. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొదలవుతుంది. సిలబస్ కంప్లీట్ అవ్వదు. కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ఇది చాలామంది చేసే కామన్ మిస్టేక్. అందుకే ఈరోజు ఒక్క విషయం మీతో క్లియర్‌లీ చెప్పాలనుకుంటున్నాను. నోటిఫికేషన్ రాకముందే ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ఇప్పుడే స్టార్ట్ అవ్వండి. ఆ కాన్ఫిడెన్స్, ఆ మొమెంటమ్ మీకు చాలా హెల్ప్ అవుతుంది ముందు ముందు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రాసెస్ ఇప్పుడు చాలా చేంజ్డ్ అయింది. పాత రోజుల్లో ఏం జరిగేదంటే నోటిఫికేషన్ వస్తే అది ఏళ్ల తరబడి పెండింగ్‌గా ఉండిపోయేది. అప్డేట్స్ ఏమీ ఉండేవి గావు. స్టూడెంట్స్‌ని వెయిట్ చేయించేవారు. ఆ టైం ఎంత ఫ్రస్ట్రేటింగ్‌గా ఉండేదో మీకు తెలుసు కదా! కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రభుత్వం ఒక జాబ్ క్యాలెండర్‌ని ఫాలో చేస్తోంది. ప్రాసెస్ ట్రాన్స్‌పరెంట్‌గా, ఫాస్ట్‌గా జరుగుతోంది. నోటిఫికేషన్ రావడం, ప్రిలిమినరీ ఎగ్జామ్, రిజల్ట్స్, మెయిన్ ఎగ్జామ్ ఇవన్నీ స్విఫ్ట్‌లీ కంప్లీట్ అవుతాయని ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. ఇది మీకు గుడ్ న్యూస్ అయినప్పటికీ దీనివల్ల ఒక ఛాలెంజ్ కూడా ఉంది. టైం వేస్ట్ చేస్తే రిగ్రెట్ తప్పదు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రాసెస్ ఇప్పుడు చాలా చేంజ్డ్ అయింది. పాత రోజుల్లో ఏం జరిగేదంటే నోటిఫికేషన్ వస్తే అది ఏళ్ల తరబడి పెండింగ్‌గా ఉండిపోయేది. అప్డేట్స్ ఏమీ ఉండేవి గావు. స్టూడెంట్స్‌ని వెయిట్ చేయించేవారు. ఆ టైం ఎంత ఫ్రస్ట్రేటింగ్‌గా ఉండేదో మీకు తెలుసు కదా! కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రభుత్వం ఒక జాబ్ క్యాలెండర్‌ని ఫాలో చేస్తోంది. ప్రాసెస్ ట్రాన్స్‌పరెంట్‌గా, ఫాస్ట్‌గా జరుగుతోంది. నోటిఫికేషన్ రావడం, ప్రిలిమినరీ ఎగ్జామ్, రిజల్ట్స్, మెయిన్ ఎగ్జామ్ ఇవన్నీ స్విఫ్ట్‌లీ కంప్లీట్ అవుతాయని ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. ఇది మీకు గుడ్ న్యూస్ అయినప్పటికీ దీనివల్ల ఒక ఛాలెంజ్ కూడా ఉంది. టైం వేస్ట్ చేస్తే రిగ్రెట్ తప్పదు. ఇప్పుడు మీ దగ్గర 6-7 మంత్స్ టైం ఉంది. ఇది చాలా వాల్యుబుల్ టైం. ఇది ఎఫిషియెంట్‌లీ యూజ్ చేసుకుంటే ప్రిలిమినరీ సిలబస్ మాత్రమే కాదు, మెయిన్ ఎగ్జామ్‌కి కూడా స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ చేసుకోవచ్చు. కానీ ఈ టైంని వేస్ట్ చేస్తే నోటిఫికేషన్ వచ్చినప్పుడు పానిక్ అవుతారు. ఆ పానిక్‌లో ప్రిపరేషన్ సరిగా జరగదు. ఆ సిట్యుయేషన్‌లో మీరు ఉండకూడదు అని నా మనసు చెప్తోంది. నాకు టైం లేదు. నేను మ్యారీడ్‌ని, నాకు జాబ్ ఉంది. నాకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అర్థమవుతోంది. కానీ ఒక్క విషయం చెప్పాలి. రోజు ఒక్క గంట, 2 గంటలు కూడా ఎఫెక్టివ్‌లీ చదివినా 4-5 మంత్స్‌లో చాలా కవర్ చేయవచ్చు. మ్యారీడ్ విమెన్ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా, ప్రైవేట్ జాబ్స్ చేసేవాళ్ళైనా అవైలబుల్ అవర్స్‌ని వైజ్‌లీ యూజ్ చేసుకోండి. ఒక్కో చిన్న స్టెప్, ఒక్కో టాపిక్. అలా ముందుకు వెళ్ళడమే రియల్ స్ట్రాటజీ. ఇప్పుడు మీ దగ్గర 6-7 మంత్స్ టైం ఉంది. ఇది చాలా వాల్యుబుల్ టైం. ఇది ఎఫిషియెంట్‌లీ యూజ్ చేసుకుంటే ప్రిలిమినరీ సిలబస్ మాత్రమే కాదు, మెయిన్ ఎగ్జామ్‌కి కూడా స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ చేసుకోవచ్చు. కానీ ఈ టైంని వేస్ట్ చేస్తే నోటిఫికేషన్ వచ్చినప్పుడు పానిక్ అవుతారు. ఆ పానిక్‌లో ప్రిపరేషన్ సరిగా జరగదు. ఆ సిట్యుయేషన్‌లో మీరు ఉండకూడదు అని నా మనసు చెప్తోంది. నాకు టైం లేదు. నేను మ్యారీడ్‌ని, నాకు జాబ్ ఉంది. నాకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అర్థమవుతోంది. కానీ ఒక్క విషయం చెప్పాలి. రోజు ఒక్క గంట, 2 గంటలు కూడా ఎఫెక్టివ్‌లీ చదివినా 4-5 మంత్స్‌లో చాలా కవర్ చేయవచ్చు. మ్యారీడ్ విమెన్ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా, ప్రైవేట్ జాబ్స్ చేసేవాళ్ళైనా అవైలబుల్ అవర్స్‌ని వైజ్‌లీ యూజ్ చేసుకోండి. ఒక్కో చిన్న స్టెప్, ఒక్కో టాపిక్. అలా ముందుకు వెళ్ళడమే రియల్ స్ట్రాటజీ. ఇప్పుడు మీకు ఒక 3 స్టెప్ అప్రోచ్ చెప్తాను. ఇది స్కై అకాడమీలో మేము రికమెండ్ చేసే మెథడ్. ఇది ఫాలో చేస్తే ప్రతి టాపిక్ మీకు క్రిస్టల్ క్లియర్‌గా అండర్‌స్టాండ్ అవుతుంది. స్టెప్ 1, ప్రతి న్యూ టాపిక్ స్టార్ట్ చేసేటప్పుడు ముందు ఒక షార్ట్ ఇంట్రడక్టరీ వీడియో చూడండి. 15-20 మినిట్స్ వీడియో చాలు. ఆ టాపిక్ యొక్క ఓవరాల్ పిక్చర్ మీకు అర్థమవుతుంది. బ్రెయిన్‌కి ఒక ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ వస్తుంది. ఆ తర్వాత ఏది చదివినా ఫాస్ట్‌గా గ్రహించగలుగుతారు. స్టెప్ 2, వీడియో చూసిన తర్వాత ఒక స్టాండర్డ్ బుక్ నుండి ఆ టాపిక్ స్టడీ చేయండి. బుక్ రీడింగ్‌ని స్కిప్ చేయకండి. వీడియో మాత్రమే చూసి ఎగ్జామ్‌లో సక్సీడ్ అవ్వడం కష్టం. బుక్‌లో డెప్త్ ఉంటుంది, డీటెయిల్స్ ఉంటాయి, కాన్సెప్ట్స్ ప్రాపర్‌లీ సెటిల్ అవుతాయి. ఆ కాంబినేషన్ చాలా పవర్‌ఫుల్. ఇప్పుడు మీకు ఒక 3 స్టెప్ అప్రోచ్ చెప్తాను. ఇది స్కై అకాడమీలో మేము రికమెండ్ చేసే మెథడ్. ఇది ఫాలో చేస్తే ప్రతి టాపిక్ మీకు క్రిస్టల్ క్లియర్‌గా అండర్‌స్టాండ్ అవుతుంది. స్టెప్ 1, ప్రతి న్యూ టాపిక్ స్టార్ట్ చేసేటప్పుడు ముందు ఒక షార్ట్ ఇంట్రడక్టరీ వీడియో చూడండి. 15-20 మినిట్స్ వీడియో చాలు. ఆ టాపిక్ యొక్క ఓవరాల్ పిక్చర్ మీకు అర్థమవుతుంది. బ్రెయిన్‌కి ఒక ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ వస్తుంది.
ఆ తర్వాత ఏది చదివినా ఫాస్ట్‌గా గ్రహించగలుగుతారు. స్టెప్ 2 వీడియో చూసిన తర్వాత ఒక స్టాండర్డ్ బుక్ నుండి ఆ టాపిక్ స్టడీ చేయండి. బుక్ రీడింగ్‌ని స్కిప్ చేయకండి. వీడియో మాత్రమే చూసి ఎగ్జామ్‌లో సక్సీడ్ అవ్వడం కష్టం. బుక్‌లో డెప్త్ ఉంటుంది, డీటెయిల్స్ ఉంటాయి, కాన్సెప్ట్స్ ప్రాపర్‌లీ సెటిల్ అవుతాయి. ఆ కాంబినేషన్ చాలా పవర్‌ఫుల్. స్టెప్ 3 బుక్ చదివిన తర్వాత ఎంసీక్యూ ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అంటే పీవైక్యూస్ తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. కానీ ఒక్క వార్నింగ్ ఇవ్వాలి. పీవైక్యూస్ మాత్రమే చదివి ఎగ్జామ్‌కెళ్ళకండి. ఎగ్జామ్ ట్రెండ్స్ చేంజ్ అవుతాయి. క్వెషన్ ప్యాటర్న్స్ షిఫ్ట్ అవుతాయి. అందుకే పీవైక్యూస్‌తో పాటు సిమిలర్ క్వెషన్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. మీ మైండ్‌ని ఫ్లెక్సిబుల్‌గా ప్రిపేర్ చేసుకోండి. ఈ 3 స్టెప్స్ ప్రతి టాపిక్‌కి అప్లై చేస్తే వీడియో, బుక్, ఎంసీక్యూ ప్రాక్టీస్ మీ ప్రిపరేషన్ చాలా సాలిడ్‌గా ఉంటుంది. స్టెప్ 3 బుక్ చదివిన తర్వాత ఎంసీక్యూ ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అంటే పీవైక్యూస్ తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. కానీ ఒక్క వార్నింగ్ ఇవ్వాలి. పీవైక్యూస్ మాత్రమే చదివి ఎగ్జామ్‌కెళ్ళకండి. ఎగ్జామ్ ట్రెండ్స్ చేంజ్ అవుతాయి. క్వెషన్ ప్యాటర్న్స్ షిఫ్ట్ అవుతాయి. అందుకే పీవైక్యూస్‌తో పాటు సిమిలర్ క్వెషన్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. మీ మైండ్‌ని ఫ్లెక్సిబుల్‌గా ప్రిపేర్ చేసుకోండి. ఈ 3 స్టెప్స్ ప్రతి టాపిక్‌కి అప్లై చేస్తే వీడియో, బుక్, ఎంసీక్యూ ప్రాక్టీస్ మీ ప్రిపరేషన్ చాలా సాలిడ్‌గా ఉంటుంది. ఇప్పుడు ప్రిలిమినరీ మరియు మెయిన్ ఎగ్జామ్ గురించి కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ప్రిలిమినరీ మరియు మెయిన్ 2 సిముల్టేనియస్‌లీ ప్రిపేర్ చేయడం అడ్వైజబుల్. కానీ ఈసారి ప్రిలిమినరీకి కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఎందుకంటే మెయిన్ ఎగ్జామ్‌కి క్వాలిఫై అయ్యే క్యాండిడేట్స్ నంబర్ ఈసారి తక్కువగా ఉండవచ్చు. గతసారి 1:1 రేషియో ఉండేది. ఇప్పుడు అది స్ట్రిక్ట్‌లీ మెయింటైన్డ్ అవుతుందో, చేంజ్ అవుతుందో అని క్లారిటీ రాకముందే ప్రిలిమినరీలో స్ట్రాంగ్‌గా పెర్ఫార్మ్ చేయడం అవసరం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలామంది ఇప్పుడు స్టార్ట్ చేస్తామంటారు. కానీ ఆ రోజు వచ్చినప్పుడు వాళ్ళు రిగ్రెట్ పడతారు. ముందే స్టార్ట్ చేసుంటే బావుండేది అని. ఆ రిగ్రెట్ మీకు రాకూడదు అనే మనసుతో ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడే స్టార్ట్ అవ్వండి. ఇప్పుడే ఆ ఫస్ట్ స్టెప్ తీసుకోండి. ఇప్పుడు ప్రిలిమినరీ మరియు మెయిన్ ఎగ్జామ్ గురించి కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ప్రిలిమినరీ మరియు మెయిన్ 2 సిముల్టేనియస్‌లీ ప్రిపేర్ చేయడం అడ్వైజబుల్. కానీ ఈసారి ప్రిలిమినరీకి కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఎందుకంటే మెయిన్ ఎగ్జామ్‌కి క్వాలిఫై అయ్యే క్యాండిడేట్స్ నంబర్ ఈసారి తక్కువగా ఉండవచ్చు. గతసారి 1:1 రేషియో ఉండేది. ఇప్పుడు అది స్ట్రిక్ట్‌లీ మెయింటైన్డ్ అవుతుందో, చేంజ్ అవుతుందో అని క్లారిటీ రాకముందే ప్రిలిమినరీలో స్ట్రాంగ్‌గా పెర్ఫార్మ్ చేయడం అవసరం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలామంది ఇప్పుడు స్టార్ట్ చేస్తామంటారు. కానీ ఆ రోజు వచ్చినప్పుడు వాళ్ళు రిగ్రెట్ పడతారు. ముందే స్టార్ట్ చేసుంటే బావుండేది అని. ఆ రిగ్రెట్ మీకు రాకూడదు అనే మనసుతో ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడే స్టార్ట్ అవ్వండి. ఇప్పుడే ఆ ఫస్ట్ స్టెప్ తీసుకోండి. ఇంత స్మూత్ ప్రాసెస్ ఉంది. ఇంత టైం ఉంది. ఇంత ఆపర్చునిటీ ఉంది. కానీ ప్రిపరేషన్ లేకపోతే ఏం లాభం? ఆపర్చునిటీ మీకొస్తుంది. కానీ ప్రిపేర్డ్‌గా ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ ఆపర్చునిటీని కాన్వర్ట్ చేసుకోవడం సాధ్యమవుతుంది. మీరు ప్రిపేర్డ్‌గా ఉండాలంటే ఇప్పుడే స్టార్ట్ అవ్వడం మ్యాండేటరీ. ఒక్కొక్కప్పుడు చదువుతూ డౌట్స్ ఒస్తాయి. మోటివేషన్ తగ్గిపోతుంది. సరిగ్గా చదువుతున్నానా? నా ప్రిపరేషన్ రైట్ డైరెక్షన్‌లో ఉందా? అని కన్‌ఫ్యూజన్ ఒస్తుంది. అలాంటి సమయంలో ఎవరికైనా చెప్పుకోవాలని ఉంటుంది గదా! స్కై అకాడమీ వాట్సాప్ నంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంది. మీకు ఏ డౌట్ అయినా, ఏ క్లారిఫికేషన్ అయినా, మోటివేషన్ కావాలన్నా వాట్సాప్‌లో టెక్స్ట్ చేయండి. ఫ్రీ మెంటర్‌షిప్ డెమో బుక్ చేసుకోవచ్చు కూడా. ఎలోన్‌గా స్ట్రగుల్ చేయకండి. మేమున్నాం. ఇప్పుడు రియల్‌గా క్రాక్ చేయాలంటే రియల్ ప్రిపరేషన్ కావాలి. ర్యాండమ్‌గా చదివితే సరిపోదు. స్ట్రక్చర్డ్‌గా, డిసిప్లిన్డ్‌గా, డైలీ అకౌంటబిలిటీతో చదివితేనే రిజల్ట్స్ ఒస్తాయి. స్కై అకాడమీ యాప్‌లో మీకు అన్నీ దొరుకుతాయి. ఫుల్ వీడియో కోర్సెస్, పీడీఎఫ్స్, క్విజెస్, సెక్షన్ వైస్ టెస్ట్స్, ఫుల్ లెంగ్త్ మాక్ ఎగ్జామ్స్ అన్నీ ఒకే చోట అవైలబుల్. కానీ అంతకంటే స్పెషల్‌గా మాట్లాడాలంటే మా ప్రైవేట్ టెలిగ్రామ్ మెంటర్‌షిప్ సిస్టమ్ గురించి చెప్పాలి. ఇది మా 360 డిగ్రీ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్. ప్రతి స్టూడెంట్‌ని ఒక ప్రైవేట్ గ్రూప్‌లో యాడ్ చేస్తాం. ఆ గ్రూప్‌లో మెంటర్, ట్యూటర్ మీరు మాత్రమే ఉంటారు. ఎవ్రీ సింగిల్ స్టూడెంట్‌ని పర్సనల్లీ మానిటర్ చేస్తాం. డైలీ మార్నింగ్ షెడ్యూల్ ఇస్తాం. డైలీ ఈవినింగ్ టెస్ట్ తీసుకుంటాం. టాపిక్ వైస్ అనాలిసిస్ చేస్తాం. కంటిన్యూయస్ గైడెన్స్, రియల్ అకౌంటబిలిటీ ఇవన్నీ ఒకే ప్యాకేజ్‌లో. ఇది జస్ట్ కోచింగ్ గాదు. ఇది ఒక కంప్లీట్ సిస్టమ్. మీరు సీరియస్ అయితే మేము మీతో ఉంటాం. సరే, ఇప్పుడు ఒక్కసారి రీక్యాప్ చేసుకుందాం. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆగస్ట్ 15కి, గ్రూప్ 2 నోటిఫికేషన్ దాని తర్వాత ఒక నెలలో ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. ఇప్పుడు 6-7 మంత్స్ టైం మీ దగ్గరుంది. నోటిఫికేషన్ రాకముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. 3 స్టెప్ మెథడ్ ఫాలో చేయండి. వీడియో, బుక్, ఎంసీక్యూ ప్రాక్టీస్. ప్రిలిమినరీకి ఒకటంకెళ్ళడం. పీవైక్యూస్‌తో పాటు డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. టైంని వేస్ట్ చేస్తే రిగ్రెట్ తప్పదు. ఇప్పుడే స్టార్ట్ అయితే నోటిఫికేషన్ వచ్చేసరికి మీరు హాఫ్ వే త్రూ అయ్యి ఉంటారు. ఆ కాన్ఫిడెన్స్, ఆ మొమెంటమ్ మిమ్మల్ని చాలా దూరం తీసుకెళ్తుంది. ఒక్క విషయం ఫైనల్‌గా చెప్పాలి. ఈ ఎగ్జామ్ మీ లైఫ్ చేంజ్ చేయగలదు. ఒక్క గవర్నమెంట్ జాబ్ మీ ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇస్తుంది. మీకు డిగ్నిటీ ఇస్తుంది. అది మీ హ్యాండ్స్‌లో ఉంది. ఇప్పుడు తీసుకోవాల్సిన డెసిషన్ చాలా సింపుల్. చదవడం స్టార్ట్ చేయండి. టుడేనే. ఇప్పుడే. ఈ వీడియో యూజ్‌ఫుల్‌గా అనిపించిందా? మీ ఫ్రెండ్స్‌కి, బ్యాచ్‌మేట్స్‌కి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ ఆపర్చునిటీ మిస్ అవ్వకుండా. లైక్
షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. స్కై అకాడమీతో పాటు ఉండండి. మీ ప్రిపరేషన్‌కి ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.